రాష్ట్రంలోని పింఛన్దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఆగస్టు 13న చలో హైదరాబాద్ దివ్యాంగుల మహాగర్జనకు సంబంధించిన సన్నాహక సదస్సును మద్దతుగా ఎంఆర్సీఎస్ తెలంగాణ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. చేవెళ్ల వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పెన్షన్ 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000 పెన్షన్ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 6,000 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. రేవంత్ రెడ్డి గారు 100 సభలో మాట్లాడారు. కేసీఆర్ హామీ ఇచ్చిండు, ఆయన 100 సభలు మాట్లాడారు. వికలాంగులకు 4,000 పెన్షన్ 6,000 చేస్తామన్నది కాంగ్రెస్ అన్నది, కేసీఆర్ కూడా అన్నారు. రెండోది, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న 2,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి కాంగ్రెస్ అన్నది, బీఆర్ఎస్ అన్నది, రేవంత్ రెడ్డి గారు అన్నారు, కేసీఆర్ కూడా అన్నారు. ఇప్పుడు ఇద్దరు వికలాంగులకైనా 6,000 ఇస్తామన్నారు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకైనా 4,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఇద్దరు సమానమైన హామీ ఇచ్చినప్పుడు ఎవరు ఓట్లు వేసి ఉంటారు? కాంగ్రెస్కి ఎవరు వేసి ఉంటారు, బీఆర్ఎస్కి ఎవరు వేసి ఉంటారు అంటే, కాంగ్రెస్ మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ వృద్ధులైన, వితంతులైనా, వికలాంగులైనా కాంగ్రెస్ వేశారు. కేసీఆర్ మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ వృద్ధులైనా, వితంతులైనా, వికలాంగులైన ఎవరైనా కేసీఆర్ వేశారు. ఎందుకు వేశారు? వీళ్ళు గెలిచినా 6,000 వస్తాయి వికలాంగులకు, వీళ్ళు గెలిచినా 6,000 వస్తాయి. కేసీఆర్ గెలిచినా 4,000 వస్తాయి, రేవంత్ గెలిచినా 4,000 వస్తాయి వృద్ధులు, వితంతులు. కాబట్టి అని చెప్పి మొత్తం వికలాంగుల సమాజం, వృద్ధుల, వితంతుల సమాజం 2 పార్టీలకే ఓట్లేశారు. 99% వేస్తే కాంగ్రెస్ వేశారు, వేస్తే బీఆర్ఎస్ వేశారు. ఎందుకంటే 2 పార్టీల హామీలో పెన్షన్ పెంచుదామని ఉన్నది కనుక. అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్పే సమయానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. కేసీఆర్